నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ గారిది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీకి ఇది జీవితంలో ఇండస్ట్రీకే జీవితంలో గుర్తుంచిపోయే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సినిమాలకి హీరోలు వెళ్తారు, ఎన్నో సినిమాలకి హీరోలు వస్తుంటారు. మొత్తం టోటల్గా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తాం, ఈవెంట్లు చేస్తాం. ఈవెంట్లో అనుకోకుండా ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళది కానీ అక్కడ వాళ్ళదేదో తప్పు ఉంటే మన హీరోల మీద హీరోయిన్ల మీద మనకి నిర్మాతల మీద కేసు పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం. అలాగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా నేను చట్టం తన పని తాను చేసుకుపోమంటున్నాను, అదేం తప్పు అనట్లేదు నేను. కానీ అరెస్ట్ చేయడం అనేది అక్కడ ఆల్రెడీ రిట్ పిటిషన్ హైకోర్ట్ ఇస్ ఫైల్డ్. రిట్ పిటిషన్ 4 o'clock విచారణ తీసుకుంటున్నప్పుడు అది చూసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఆయన ఎటు వెళ్ళే వ్యక్తి కాదు, పారిపోయే వ్యక్తి కాదు, మీకు అందుబాటులో లేని వ్యక్తి కాదు. అలాగా మీకు అంత అర్జెన్సీగా మీరు అరెస్ట్ చేసి ఆదబేదరాల మీద ఆయన తీసుకొచ్చి ఇంటికాడికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి మీరు అప్పటికప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి మొత్తం టోటల్గా 4 గంటలకి 3:30 గంటలకి మీరు రిమాండ్ చేయడం అనేది ఇది చేసి అక్కడ రిమాండ్గా మీరు కోర్టుకు సబ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు అయిపోయి తీసుకెళ్ళి జైలుకి కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా కూడా మీరు కోర్టుకు జైలు తీసుకుని వెళ్ళారు. అంటే ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఒక నేషనల్ లీడర్, నేషనల్ ఈజ్ ఆర్టిస్ట్ ఆయన, మొత్తం టోటల్గా ఎంటైర్ ఒక సెలబ్రిటీ. ఆయన మొత్తం టోటల్గా కోట్లాది అభిమానులు ఉంటారు. అలా మనసు బాధ అనిపిస్తుంది. అలాగని నేను ఆ రోజు జరిగిన సంఘటనకి